19వ అధ్యాయము మాఘపురాణము మునుల యొక్క వాగ్వాదము. కృష్ణమద మహర్షి ఇంకా ఇలా చెప్పుచున్నారు. గోమతి నదీ తీరమున పవిత్రమైన నైమికాశరణ్యం కలదు. అచట బహువిధములైన లతా వృక్షగులెన్నో ఉన్నవి. అచట ఉత్తమమైన తపోధనులెందరో నివసించుచున్నారు. తమకు వచ్చిన తపమును యాగమును చేసుకునుచుండిరి. జ్ఞానము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము కలిగిన సర్వోత్తములైన వారిలో కూడాను పరస్పరము నేనెక్కువ అను వివాదము కలిగెను. భృగు మహర్షి, నేను తపోనిష్ఠుడను, యోగీశ్వరుడను, నన్ను మించిన వారెవరున్నారని అనెను. గౌతమ మహర్షి కూడాను, నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మ కల్పము పూర్తియగు వరకు తపమును చేసిన వాడను, నేనే గొప్పవాడని పలికెను. లోమసుడను ముని నాకు సమానుడు లేరు, నేను మునులకే గురువునని ప్రకటించెను. గార్గ్యుడను ముని సభలో నిలబడి వేద శాస్త్రాదులన్నీ నాకు వచ్చును కావున నేనే ఉత్తముడు అనెను. మాండ్యవుడు, నేను కర్మలను ఏమారకుండా యథాకాలముగా చేయుదును, సత్కర్మలను ఆచరింతును, అన్ని శాస్త్రములను చదివిన వాడను, నాకంటే ఉత్తమ ఎవడు అని గర్జించెను. శంతనుడు అనుమని, నేను యోగాభ్యాసము చేయువాడను, ఆత్మ జ్ఞానినని ఏకాగ్రత గల వాడును, నన్ను మించిన వాడెవరు అని పలికిరి. పౌలస్తుడు అనుముని లేచి, నేను వేదములు శాస్త్రములు అన్నీ నేర్చుకున్నాను, పెద్దలు కూడా నన్నే గౌరవింతురు, కావున నేనే అధికుడును. ఇలా శౌనకుడును, ఆత్మవేత్తలచే నేను మొదటి వాడను, నాకంటే పూజ్యులెవరు లేరు. ఇలా ఆ మునివరులందరూ తమ గొప్పదనమును బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకొనుచుండిరి. కొందరు కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వారి జడలను లాగి పిడికిళ్లు బిగించి కొట్టిరి. ఒకరినొకరు దూషించుకొనుచుండిరి, కొట్టుకొనుచుండిరి. వారి దండములను ఛత్రములను లాగుచు కోలాహలమును చేయసాగిరి. ఇట్లు వారి పరస్పరము వివాద వాడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చెను. ఇది చూచి వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయము విన్నవించెను. శ్రీహరియును నారద, ఆ మునులు జ్ఞానులైనను మాయకు లోబడి కలహించుకొనుచున్నారు. వీరి వివాదము ఉపాయముచే శమింపచేయవలెను. నాకిష్టులైన సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాతులను వారిని వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపుదును. వీరు నలుగురును ఎల్లప్పుడూ 5 సంవత్సరముల వారుగానే ఉందురు. వీరి బాల్యమున చతుర్యుగములెన్నో మార్లు గడిచిపోయినవి. వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలి యగు మార్కండేయుని కూడా పంపుదును. అతడు 7 మహాకల్పములు జీవించినవాడు. మునులకు మార్కండేయునకు వివాదము జరుగును. నారద, నీవును అక్కడ ఉండుము అని వానిని అక్కడికి పంపిరి. మార్కండేయ మహర్షి వివాదము పడుచున్న మునుల వద్దకు వచ్చెను. కొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూసి వివాదం ఆడుచున్న మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వారికి గౌరవమును చూపిరి. మార్కండేయుడును వారినందరినీ కుశల ప్రశ్నాధికముతో శాంతపరిచెను. ఇట్లు కొంతకాలము గడిచెను. కొంతకాలము గడిచిన తరువాత బ్రహ్మజ్ఞానులు భగవద్గానాలాలసులగు సనక, సనందనాది మునులు నలుగురును అచ్చటకు శ్రీహరిని కీర్తించుచూ వచ్చిరి. మార్కండేయ మహర్షియు వారిని చూచి ఎదుట వెళ్లి నమస్కరించి అర్ఘ్యపాదములచే పూజించెను. వారి పాదములు కడిగి నీటిని తలపై చల్లుకొనెను. ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించుచున్న మార్కండేయుని చూచి సనకాది మునులు ఆశ్చర్యపడి ఇట్లనిరి. మార్కండేయ మునీంద్ర, నీవు వయోవృద్ధుడవు, మునులలో ఉత్తముడవు. 7 మహాయాగములు 7 మహాకల్పములు నీ ఆయుష్కాలము. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగములు 4 మహాయుగమగును. ఇట్టి మహాయుగములు 1000 గడిచిన బ్రహ్మకు ఒక పగలు రాత్రియే. అట్లే 1000 మహాయుగముల పరిమాణము కలది. ఇట్టి 360 దినముల దీనికి మహాకల్పము అందురు. 360 దినములు బ్రహ్మకు ఒక సంవత్సరము. ఇట్టి 100 సంవత్సరములు బ్రహ్మకు ఆయుష్కాలము. దీనిని మహాకల్పము అని అందురు. ఇట్టి మహాకల్పములు మార్కండేయ మహర్షికి ఆయుష్కాలము. ఇట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి పాదోదకమును నీ తలపై చలుకున్నావేమిటి? వృద్ధులు బాలురకు ఎదుట వెళ్ళుట నమస్కరించుట చేయరాదని శృతివాక్యం ఉన్నది కదా, మేము 5 ఏండ్ల వారమే కదా అని పలికిరి. ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి ఇట్లనెను. భగవద్గాన లాలసులారా, ఒక్కొక్క దినము గడుచుచుండగా ప్రాణల ఆయుర్దాయము కూడా కుండ నుండి స్రవించు నీరు వలె తగ్గిపోవుచున్నది. 21 కల్పములు జీవించినను మృత్యువు తప్పదు. ఇందు సత్యము లేదు.
లేదు. ఎక్కువ వయస్సు ఉండుట వలన ప్రయోజనమేమి? వేద శాస్త్రములను చదువుట చేత లాభమేమి? యోగమును పాటించుటచే ఉపయోగమేమి? తపము చేత కర్మానుష్ఠానముచే ప్రయోజనమేమి? జ్ఞానహీనుడు చిరంజీవి అయినచో వచ్చిన ప్రయోజనమేమి? నిరర్థకముగా కాలము గడుచుటచే దుష్టుల జీవనము గడిచిపోవుచున్నది. జ్ఞానమును సంపాదించు వాడే ఎక్కువ, వ్యర్థముగా అజ్ఞాని అయిన ఎక్కువ కాలము గడిపిన వాని గొప్పదనమేమున్నది? వినాశకాలము దాపురించినప్పుడు ప్రాణిలోకము భయము ఉంది తాను చేసిన కర్మల ఫలము అనుభవించి మరలా జన్మించును. నిత్యము కాని దేహముతో విష్ణు కథా ప్రసంగము చేయు వాని బ్రతుకు సార్థకమైనది. మహాత్ములైన సనక సనందన సనతు కుమార సనత్సు జాతులారా, మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగమును చేయువారు నిత్యము ఆయనను తలిచి నమస్కరించుచుందురు. శ్రీహరి ఎల్లప్పుడూ మీ హృదయ పద్మములయందే యుండును. శ్రీహరి ప్రసంగము కూడా మేము చేయలేము. హరికథా ప్రసంగము లేని వారెంత వృద్ధులైనను బాలురే కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానము ఇచ్చెరు. మార్కండేయుని మాటలు విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను వినుచున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకొనుట మూర్ఖత్వమని గమనించుకొని సిగ్గుపడిరి. వారందరూ మార్కండేయ మహర్షికి సనకాది మునులకును పాదాభివందనము చేసిరి. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువను తెలుసుకుంటిమి కావున విష్ణు భగవానుని మహిమను నిరుగు శక్యమని ప్రార్థించిరి. నారదులను శ్రీహరి వద్దకేగి జరిగిన దానిని చెప్పెను. అప్పుడు శ్రీహరి వ్యాసరూపమున సూతునకు సర్వశృతుల జ్ఞానమును బోధించెను. సూతుని వలన మునులు మొదలగు వారందరూ శృతుల సారము నెరిగిరి. సౌనకుడు మొదలగు మునులను అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము పరమేశ్వర చింతనము కలిగి ఉండిరి. హరకేయూరాది భూషణములు తమ విభిన్న రూపములు ఉండినను కరిగిపోయి తుదకు తమ మూలాధాతువైన సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ కర్మ విశేషము అనుసరించి వివిధ రూపములు పొంది తుదకు పరమాత్మ భావనమునే చేరును. వేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్వము ఎరిగి పరమాత్మ చింతనము చేసి భగవతను గ్రహానందం అందుటయే జ్ఞానమును ఫలితమును మాఘమాసాది వ్రతములు భగవత్ చింతనను నిరంతరముగా అలవాటు చేసి జీవులను తరింపచేయును. జహ్నుమునీశ్వర, మాఘమాస వ్రతాచరణ భగవత్ చింతనము జీవికి అలవాటు చేసుకోవలియును. అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖములను నరలోకమున దుష్కర్మ క్షయమును సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరమును తరించును. మునులు అహంకారమును మార్కండేయముని వినయ వివేకములను సనక సనందనాదుల మహత్వమును పరిశీలించి ప్రాణి వినయమును భగవత్ చింతనమును జ్ఞాన ఫలమని ఎరిగి ఆచరించి భవసాగరమును దాటవెలను సుమా అని కృష్ణమత మహర్షి వివరించిరి. 19వ అధ్యాయము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.